మహేంద్రవేద్ గారు, ప్రొఫెసర్ కనకదుర్గ గారు, సభాధ్యక్షులు మల్లెపల్లి లక్ష్మయ్య గారు, సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ, ఉద్యమ సహచరులందరికీ పేరు పేరున వందనం. నేను ఒకే ఒక్క విషయం చెప్పాలని అనుకున్నాను, సంక్షిప్తంగా అదే చెప్పదలుచుకున్నా. మిత్రులందరూ చెప్పిన దాంట్లో ఒక్కటి స్పష్టంగా కనబడుతున్నది. జయశంకర్ గారు ఎవరి ఒత్తిడి మేరకు ఏ స్వార్థం కోసమో తెలంగాణను డిమాండ్ చేయలేదు. అది న్యాయమని నమ్మిండు. తాను న్యాయమని నమ్మిన విషయం వెనుక స్పష్టమైన సాక్ష్యాధారాలను చూపిండు. ఆ సాక్ష్యాధారాలతోనే ఆయన తెలంగాణ కోసము మాట్లాడు. అందుకని ఆయన ఎప్పుడు చెప్పినా ఒక మాట చాలా సంక్షిప్తంగానైనా ఆయన ఆలోచనలను బలంగా వ్యక్తీకరించేటువంటి ఒక మాట ప్రతి ఉపన్యాసంలో అంటుండేవారు. తెలంగాణ డిమాండ్ వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. అంటే ఈ కారణాల వల్లనే మేము తెలంగాణ అడుగుతున్నాము. దీనికి హేతుబద్ధమైన కారణాలు, హేతుబద్ధమైన విశ్లేషణతోనే తెలంగాణ అడుగుతున్నామనే మాట వారు పదే పదే చెప్పే. ఎప్పుడు మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నప్పుడు మాత్రమే వారు మాట్లాడేది. ఎప్పుడైనా తొందరపాటున ఏదైనా పరిణామం గురించి అడిగితే ఇంకా కొంత అధ్యయనం చేయవలసి ఉంది, ఇప్పుడే నేనేం చెప్పలేను అని ఆయన అంటుండేవారు. ఒకసారి మేమందరం కూడా పౌరస్పందన వేదిక తరఫున ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారి దగ్గర, సరే మీరు అనుసరిస్తున్నటువంటి విధానాలు సరిగ్గా లేవండి, తెలంగాణ ప్రాంతంలో నానాటికి పడావు భూమి పెరుగుతున్నది, ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి, అందువల్లనే బతుకు తెరువు అవకాశాలు కనిపించక పిల్లలు నక్సలైట్ ఉద్యమం వైపు ఆకర్షితులవుతున్నారు. దానికి పరిష్కారము ఎన్కౌంటర్లలో లేదు, ఈ వ్యవసాయ సంక్షోభాన్ని సరిచేయటంలోనే ఉంది అని వారు ముఖ్యమంత్రితో చెప్తూ గణాంకాలు కూడా వివరించారు, పడావు భూమి ఎట్లా పెరుగుతున్నది అని. ఒక క్షణము చంద్రబాబు నాయుడు గారు అన్నారు, మీరు చెప్పేవన్నీ ఒక నోట్ లాగా రాసియండి అన్నాడు. అప్పుడు అక్కడ డీజీపీ హెచ్జే దొర ఉన్నాడు. వెంటనే దొర కల్పించుకొని ఏమన్నాడంటే, గణాంకాలది ఏమున్నదండి, ఎటంటట్టు మలుపుకోవచ్చు అన్నాడు. అంటే చంద్రబాబు కూడా ఒక క్లూ ఇచ్చినట్టయింది. వెంటనే ఆయన కూడా మాట మార్చి, అవును నిజమే, ఎటంటట్టు తిప్పి మాట్లాడవచ్చు అన్నాడు. కొంత వాగ్వివాదం జరిగింది. సార్ దాన్ని అక్కడితో వదిలిపెట్టలే. మళ్ళా ఇంటికి వచ్చినాక అన్ని పుస్తకాలు ముందటేసుకొని ఒక పేజీ టైప్డ్ నోట్ తయారు చేశాడు. ఇగో ఈ సంవత్సరము పడావు సాగు భూమి గింత, పడావు భూమి గింత, ఈ సంవత్సరం ఇంత, ఒక 6 ఏళ్ల గణాంకాలు ఇచ్చి వీటన్నింటినీ చూసినప్పుడు తెలంగాణలో పడావు భూమి పెరుగుతున్నది అని స్పష్టంగా కనబడుతున్నది, ఇది మీరు ఎందుకు చూస్తలేరు అని రాసి ఆఖరి వాక్యాలు 2 చాలా ముఖ్యమైనవి. ఒక మాట అన్నాడు, ఇవన్నీ అబద్ధమైతే నేనేం చెయ్యలేను, దానికి బాధ్యులు మీరే, మొట్టమొదటిగా ఈ గణాంకాలను మీరు సరి చేసుకోండి, ఒకవేళ ఇవి వాస్తవం కనుకైతే ఇంతకంటే పెద్ద సమస్య మరొకటి లేదు, వెంటనే కళ్ళు తెరిచి పరిష్కారానికి ప్రయత్నం చేయండి అని ఆయన ఒక ఉత్తరం రాశారు. ఉత్తరానికి ప్రభుత్వం నుంచి మీరు వీటికి స్పందిస్తారని ఆశిస్తున్నా అని కూడా రాసింది. ప్రభుత్వం స్పందించలేదు, వాస్తవాలకు ఎప్పుడు స్పందించలేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, హేతుబద్ధమైన కారణాలు కనబడ్డప్పుడు మాత్రమే ఆయన ఒక వాదన ముందుకు తీసుకొచ్చిండు, దానికోసం ఖచ్చితంగా నిలబడ్డాడు, ఎప్పుడు కూడా ఆ వాదనను వదులుకోలేదు. మరి ఇంత కరెక్ట్గా వాదిస్తున్నప్పుడు గవర్నమెంట్ తెలంగాణ ఇవ్వచ్చు కదా, దాని వెనక కారణాలు ఉన్నాయి కదా, బలీయమైన చారిత్రక కారణాలు ఉన్నాయి కదా, ఇవ్వవచ్చు కదా అన్నదే ప్రశ్న. దానికి పెద్దలందరూ కూడా చాలా స్పష్టంగా సమాధానాలు చెప్పారు. అనేక రకాలైనటువంటి అపోహలని వాళ్ళ ఢిల్లీ పాలకుల ముందు కలిపి ఉంచింది. మొట్టమొదటి అపోహ ఏంటంటే, తెలంగాణ ఇస్తే భారతదేశం ముక్కలైపోతుంది. మనము తెలుగు పౌరాణిక సినిమాల్లో చూస్తాం, దేవుని కోపం రాగానే కన్ను, 3వ కన్ను తెరుస్తాడు, మంత వెంటనే మెరుపులు పిడుగులు రాలుతుంటే ఎక్కడికక్కడ భూమి ఇట్లా ముక్కలైపోతున్నట్టు చూస్తాం. అగో అట్లా ముక్కలైపోతుంది అన్నట్టుగా ఒక చిత్రీకరణ ఢిల్లీ ప్రభుత్వం ముందు ఆంధ్ర పాలకులు పెట్టారు. తెలంగాణ ఇస్తే భారతదేశంలోనే దరిద్రం వస్తుందని చెప్పారు. ఒక విధానం లేకుండా తెలంగాణ ఎట్లా ఇస్తారు అని చెప్పారు. ఇంకా ఏం చెప్పారంటే, తెలంగాణ కనుక ఇస్తే ఇక ఇట్లాంటి ఒత్తిళ్లు ప్రభుత్వం మీద అనేకం పెరిగిపోతాయి, మీరు ఎట్లా తట్టుకుంటారండి, మీకు శక్తి ఎక్కడిది అని ఎన్ని రకాల అబద్ధాలు చెప్పొచ్చునో అన్ని రకాల అబద్ధాలు చెప్పారు. ఈ అబద్ధాలు తెలిసి కూడా కేంద్రం ఎందుకు నమ్మింది?
వాళ్ళ దగ్గర అహ్లూవాలియా వంటి పెద్ద పెద్ద ఆర్థిక శాస్త్రవేత్తలు ఉన్నారు. మన్మోహన్ సింగ్ కూడా ఆర్థిక శాస్త్రవేత్తే కదా. ఇవి అబద్ధాలను చూడలేకపోయిందా అని అంటే వాస్తవం అది కాదు. వాస్తవం ఏంటంటే స్వార్థపర శక్తులు ఈ అబద్ధాలను వాస్తవాలుగా చిత్రీకరిస్తే ఆ స్వార్థపర శక్తుల అవసరార్థమే కేంద్రం నడిచింది, కానీ ఈ వాస్తవాలను చూడలేకపోయింది అనేదే ఇవాళ పెద్దలు చెప్పినటువంటిది సారాంశం. నిజంగా జయశంకర్ సార్ పదే పదే వాదించిండు, న్యాయము ఇది. మన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, రాజ్యాంగ సూత్రాల ప్రకారం ఇది అన్యాయం అని చెప్పినప్పుడు పరిష్కారం ఇదండి. ఈ విలువలను పాటిస్తే వాటి పట్ల గౌరవం ఉంటే ఇవాళ ప్రభుత్వం వెంటనే తెలంగాణ పైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అని కూడా వారు చెప్తున్నారు. అంటే అందరూ కూడా వీళ్ళు ఎవరైనా కానీ ఇవాళ భారతదేశంలో చెప్పుకోదగినటువంటి మేధావులే. మేము అనలేదు కానీ చెప్పలేదు కానీ మొన్న 10 మంది కోల్ ఇండియా మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఇన్వెస్టిగేషన్ కోసం ఎటువంటి మచ్చలేనటువంటి 10 మంది జడ్జిల లిస్టు ఒకటి యాంటీ కరప్షన్ మూవ్మెంట్ వాళ్ళు కేంద్రానికి ఇచ్చారు. అందులో ఉన్న పేరు ఎవరిది అంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు. ఇటువంటి వాళ్ళు ఉన్నారు. మరి సిహెచ్ హనుమంతరావు గారు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమస్య మీద భారతదేశంలో లోతైన అధ్యయనం చేసినటువంటి, భారతదేశంలోని వ్యవసాయ రంగ సమస్యల మీద 1950 నుంచి ఇప్పటి వరకు కూడా కూలంకుషంగా అధ్యయనం చేసినటువంటి ఏకైక మేధావి. వారు చెప్పిన వ్యాసాలు మేము తప్పనిసరిగా చదవవలసి ఉంటుంది. కొన్ని తెలుగులో వచ్చినాయి, కొన్ని రాలేదు. కానీ ఇంత లోతైనటువంటి అధ్యయనం చేసిన వాళ్ళు మామూలుగా ఇంకేదైనా మీటింగ్ అంటే రారు, న్యాయం అని నమ్మిండ్రు కాబట్టి వాళ్ళు కూడా ఇవాళ ఈ మీటింగ్కి వచ్చిండ్రు. మహేంద్ర వేద్ గారు ఢిల్లీ నుంచి వచ్చిండ్రు. మనం అడిగిన డిమాండ్ కాని డిమాండ్ ఏం కాదు. చిన్న రాష్ట్రం ఇస్తే అభివృద్ధి జరిగింది అనేది చరిత్ర చెప్తున్నది అని సాక్ష్యాల ఆధారంగా కూడా వారు మాట్లాడుతున్నారు. ఇందులో న్యాయం ఉంది అనేటువంటి మాట కూడా మాట్లాడుతున్నారు. నిజంగా ఇవాళ తెలంగాణ డిమాండ్ తప్పేమీ లేదు, భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేయవచ్చుననే మాట కూడా అంటున్నారు. కానీ ప్రభుత్వాలు స్వార్థం అనేది మబ్బు గమ్మినప్పుడు సూర్యుడు కమ్ముకపోయినట్టు స్వార్థం అనేది రాజ్యం వెళ్ళినప్పుడు హేతువుకు విలువ ఉండదు, అది కప్పుకపోతుంది. దాన్ని గుర్తించేవాడు ఉండడు, చూసేవాడు ఉండడు. ఇవాళ జరుగుతున్నది కూడా అదే. నిజంగా కూడా ప్రపంచ చరిత్రలో మేము ఒక రాజనీతి తత్వవేత్త విచారాన్ని చదివేటువంటి విద్యార్థులుగా ఇది ప్రపంచంలో ఇవాళ సమస్య కాదు. క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితం ప్లాటో ఇదే మాట అన్నాడు, హేతుబద్ధంగా ఎందుకు పాలించరు పాలకులు. ఆ తర్వాత క్రీస్తు శకం తర్వాత 11, 12 శతాబ్దాలకు వచ్చేసరికి రూసో ఇదే మాట అన్నాడు. అమెరికాలో టాంపేన్ ఇదే మాట అడిగిండు. హెగెల్ అనేటువంటి జర్మన్ తత్వవేత్త హేతుబద్ధంగా అధికారం ఎప్పుడు పనిచేస్తుంది అన్నాడు. కార్ల్ మార్క్స్ కైతే ఇంతకంటే ప్రధానమైన ప్రశ్న ఇంకొకటి కనబడలేదు. అంటే మన దేశానికి వస్తే గాంధీ, అంబేద్కర్ నుంచి లోహియా దాకా ప్రభుత్వాలు నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేయటం అనేది ఎట్లా సాధ్యమవుతుంది, ఎప్పుడు సాధ్యమవుతుంది? ఒక్కటి మాత్రం ఇవాళ మనందరికీ అర్థమవుతున్నది. ఏమర్థమవుతున్నదంటే స్వార్థము అనేది ఇవాళ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది. పగ్గాలు పట్టుకొని వాళ్ళు లగడపాటి లాంటి వాళ్ళు, జగన్ లాంటి వాళ్ళు బండి నడిపిస్తున్నప్పుడు అది రాచబాట మీద ఎందుకు పోతుంది, వాళ్ళ ఇంటికే బండి నడుస్తుంది తప్ప మన ఊరికి ఎట్లా పోతుంది అనేది ఇలా తేలుతున్నటువంటి విషయం. అది జయశంకర్ గారికి అర్థమైంది కాబట్టి ప్రతిసారి ఒక మాట అనేది, న్యాయ ప్రకారం తెలంగాణ ఇవ్వకపోతే హింసా మార్గం చెలరేగే అవకాశం ఉన్నది. దాన్ని ఒకసారి అంటే కొన్ని వందల సారి మాట్లాడంగానే పత్రికల్లో రాష్ట్రంలో మీరు హింసను నమ్ముతారా? నాకు నమ్మకం లేదా, పాలకులకు నమ్మకం ఉన్నదా లేదా అన్నదే ప్రశ్న. వాళ్ళకు నమ్మకం లేకపోతే కనుక ఇది మంచిది కాదని కనుక వాళ్ళు అనుకుంటే ఇగో దీన్ని పరిష్కరించాలి అని చెప్పి సారు పదే పదే ఈ మాట అంటున్నారు. ఇవాళ నిజంగా కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి సమావేశం. ఇవాళ మనం అడుగుతున్న ఒక న్యాయసమ్మతమైన డిమాండ్ మరి నిజంగా హేతుబద్ధమైనటువంటి విషయాలను ప్రభుత్వం ఎట్లా చూస్తుంది అంటే, ఎవడి చేతిలో అధికారం ఉండి ఎవడు స్వార్థం కోసం ఈ అధికారాన్ని వాడుకుంటున్నాడో వానికి వ్యతిరేకంగా పోరాటం సాగాలి. ఆ పోరాటం ఐక్యంగా ఉండాలి. ఆ పోరాటం ప్రజాస్వామిక విలువల ప్రకారం సాగాలి. ఆ పోరాటం అనేది మనం నిజంగా చిత్తశుద్ధితో జయశంకర్ గారు ఏ సత్యనిష్టతో పనిచేసినరో ఆ నిబద్ధతతో మనం పనిచేయాలి అని ఇవాళ అందరూ కూడా చెప్పారు. అది దుస్సాధ్యమైన విషయం కాదు. చరిత్రలో స్వార్థం ఎప్పుడూ కూడా ఎక్కువ కాలం రాజ్యం చేయలేకపోయింది.
అన్యాయం ఎప్పుడు ఎక్కువ కాలం రాజ్యం చేయలేకపోయింది. అది ప్రజలు మభ్యపెట్టిన కొంతకాలం మభ్యపెట్టి నడిపించగలిగినరేమో కానీ ఎల్లకాలము ఎప్పుడు ఏ పాలకుడు మభ్యపెట్టి పరిపాలన చేయలేకపోయిండు. ఇవాళ తెలంగాణ ప్రజలు వాస్తవాలను గ్రహించారు. ఆ వాస్తవాలను గ్రహించి ఇవాళ ముందుకు పోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఆ సిద్ధంగా ఉన్నటువంటి సందర్భము మనకు నిజంగా జయశంకర్ సార్ లేకపోవటం అనేది ఒక పెద్ద పూడ్చనటువంటి లోటే అయినప్పటికీ మనమందరం కూడా ఆయన ఏ విలువలతో పనిచేసిందో ఆ విలువలను స్వీకరించి జీర్ణించుకొని ఆ వెలుగులో మనం పనిచేయవలసినటువంటి బాధ్యతను ఇవాళ పెద్దలు మనకు గుర్తు చేసిండ్రు. ఇంకొక మాట కూడా అసలు నేను మర్చిపోయిన, సార్కు పద్మ విభూషణ్ అవార్డు మనం అవన్నీ పట్టించుకోక చెప్పట్లేదు, కానీ ఉన్న మేధావులు చెప్తున్నటువంటి విషయాలకు ఉండే బలము, దాని లోతు, దాని మనం చూడవలసినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఆ సత్యనిష్టను మనం పాటించి ఒక నిజాయితీతో నిబద్ధతతో పోరాటం చేయవలసినటువంటి మా విషయాన్ని జయశంకర్ గారి జీవితము మన ముందు ఉంచింది, స్పష్టం చేసింది. దాన్ని అర్థం చేసుకోవాలనే విషయాన్ని పెద్దలందరూ మనకు వివరించినందుకు వారికి కృతజ్ఞతలు. నిజంగా కూడా ఆ దిశగానే మనం ఒక పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకుంటాం, ఐక్యంగా ఉంటాం. ఒక్కడి మాత్రం ఈ సందర్భంగా స్పష్టంగా నేను చెప్పి ముగించదలుచుకున్నా, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తెలంగాణ వచ్చేదాకా ఇంతమంది పెద్దలు ఉన్నప్పుడు ఆ మాట అనకూడదు, కానీ వీళ్ళు ఏమంత పెద్ద బలవంతులు ఏం కాదు. వాళ్ళ వాస్తవాలు ఏందో, వాళ్ళ జీవితాలు ఏందో అనేక రకాలుగా ఈ మధ్య కాలంలో పేపర్లో బయటపడ్డాయి. భూములు రాయించుకోవడానికి అధికారం చెలాయించినోడు ఎప్పుడూ నైతికంగా పెద్దనం చెలాయించలేడు. తన సొంత కాంట్రాక్ట్ల కోసం బతికినోడు ఎన్నడూ కూడా ఇతరులకు ఒక మార్గనిర్దేశన చేసే పరిస్థితిలో ఉండడు. ఆ పని వాళ్ళు చెయ్యలేరు, కానీ మనం మాత్రం చేయగలుగుతాం. మనకు ఆ శక్తి ఉన్నది, మనం చేస్తాం. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం, తెలంగాణ తెచ్చుకుంటాం. ఆ విశ్వాసంతో జయశంకర్ సార్ బతికిండు. ఆ విశ్వాసంతోనే మనం పోరాటం కొనసాగిస్తామని హామీ ఇస్తూ సెలవు. జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ గారికి.